భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు, కుప్పం, కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. చిత్తూరు, కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వెంటనే రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ బైపాస్ రోడ్ పేరుగాంచిన పోతన్న నగర్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. మణిదీపం గార్డెన్ నుంచి రామన్నపేట అమరవీరుల స్తూపం వరకు 1/2 కిలోమీటర్ వరకు గుంతలు ఏర్పడ్డాయి. 3-4 చోట్ల పెద్ద గుంతలు ఉండటంతో రాత్రి వేళ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు అధ్వానంగా మారడంతో ఒకవైపు మాత్రం రాకపోకలు సాగుతున్నాయి. ములుగు రోడ్డు వైపు నుంచి ఖమ్మం రోడ్డు హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్లేందుకు దారిగా భారీ వాహనాలు ఇటు నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఈ సందర్భంగా వాహనదారులు మరియు నివాసులు మాట్లాడుతూ రోడ్డు అజ్ఞానంగా అధ్వానంగా ఉందని పలుమార్లు వరంగల్ ఆర్ఎన్బి అధికారులకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఒక్కసారి కాలనీ వాసులు స్వచ్ఛందంగా గుంతలు పూడ్చుకున్నాం, కొత్తగా తారు రోడ్డు వేయాలని వారు కోరారు. మాది ఈడ మాకు సైడ్ కాలువ లేదండి. సైడ్ కాలువ లేక మేము ఇంట్లో నుంచి డైరెక్ట్ పెద్ద మూర్లకు కనెక్షన్ కలుపుకున్నామండి. ఈ హెవీ లారీలు పోవడం ద్వారా ఆ పైపులు డ్యామేజ్ అయ్యి ఆ వాటర్ బయటకు వచ్చి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయ్యిందండి. ఆ రోడ్డు రిపేర్ చేయడం, ఆర్ఎండ్బిలో కంప్లైంట్ చేస్తాం, మున్సిపాలిటీలో కంప్లైంట్ చేస్తాం, మా మేయర్ గారికి కంప్లైంట్ చేస్తాం. ఎవరు చేసినా కూడా ఎవరు పట్టించుకుంటా లేదు. ఇప్పటికైనా కూడా కనీసం సైడ్ కాలువ వచ్చి ఈ రోడ్డు రిపేర్ చేసి, సైడ్ కాలువ లేకుండా రోడ్డు రిపేర్ చేసినా కూడా మళ్ళీ తాత్కాలికంగా అయితే మళ్ళీ రోడ్డు ఖరాబ్ అయితేనే ఉంటుంది. కాబట్టి సైడ్ కాలువ వచ్చుకుంటూ ఆ రోడ్డు రిపేర్ చేస్తే ఇది వచ్చిపోయే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. వాళ్ళు పడిపోయి మా ముఖం చూసి మా మీద సీరియస్ అవుతా ఉన్నారు. ఏంటండి మీ ఇంటి ముందు ఇట్లున్నది పట్టించుకుంటారా మీరని. అయ్యా మేము చెప్తాను, మున్సిపాలిటీ వాళ్ళకు ఆర్ఎండ్బి వాళ్ళకు అందరికి చెప్తానండి. వాళ్ళు వస్తాను చూస్తాను పోతాను. మున్సిపాలిటీ కూడా ఈ మన గ్రీవెన్స్ సెల్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. వాళ్ళు రేపంటాలు మా పంటాలు మొన్న ఒకసారి దగ్గర పోయి కలిస్తే ఫారెస్ట్ సార్ దగ్గర కలిస్తే వచ్చే వర్షాకాలంలో చెట్లు కొట్టేసి వేరే చెట్లు పెట్టిస్తామని అంటారు. కానీ అప్పటిదాకా మాకు ఇబ్బంది అవుతుందండి ఆ చెట్లతోని. ఇది కూడా సౌకర్యంగా మాకు చేయించగలరని మన నా పేరు వీరారెడ్డి అండి. నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ అండి. దయచేసి మాకు ఈ సౌకర్యం కల్పించగలరని కోరుతున్నాం.
29వ డివిజన్లోని పోతన రోడ్డు రామన్నపేట బైపాస్ 12 మూరల వరకు రోడ్లు అధ్వానంగా మారాయి. పలుమార్లు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఆర్ఎండ్బి అధికారులకు చెప్పినా, మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు దరఖాస్తులు పెట్టినా కూడా పట్టించుకునే అధికారులు లేరు. దయచేసి ఈ యొక్క పోతన్ నగర్ రోడ్డు గుంతలు మాయంగా ఉండి గత సంవత్సరం నుంచి వెళ్ళి మేము స్థానిక నాయకులమై ఉండి ఆ గుంతలను మేమే సొంతంగా పూడ్చుకోవడం జరిగింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు నాయర్ రేజర్ రెడ్డి గారు చొరవ తీసుకొని, అలాగే మన నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాన్ని కూడా ఈ యొక్క రోడ్లను బాగు చేయాలని చెప్పి మేము మనవి చేస్తున్నాము. రాత్రి వేళలో వచ్చే పోయేవారు యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు కాళ్ళు చేతులు విరుచుకొని పడే అవకాశం ఉన్నది. పలుమార్లు కూడా వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి పడిపోయే కాళ్ళ రెక్కలు కూడా విరిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి అధికారులు స్పందించి ఇప్పటికైనా ఈ యొక్క బైపాస్ రోడ్డు మంచిగా తార్ రోడ్డు వేసి రాకపోకలు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 29వ డివిజన్ అధ్యక్షులు పుడకల్ల సదాం విన్నవించుకుంటున్నాను. జనగామ జిల్లా దేవరుప్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను జ్యోతి వెలిగించి పిఎస్పిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మండల ఎంఈఓ కళావతి. ఈ సందర్భంగా కృష్ణమూర్తి గౌడ్ ఎంఈఓ కళావతి మాట్లాడారు. తాను చదువుకున్న పాఠశాలకు తన వంతుగా సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. నేటి బాలలే రేపటి భావితర పౌరులు అని అన్నారు. విద్య వెలకట్టలేనిదని, విద్యకు తోడ్పాటును అందించవలసిన అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. గౌరవ ఎంఈఓ మేడం గారు వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఫోటో పట్టుకోండి అన్న. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ క్లాప్స్ గట్టిగా. 1 2 1 2 3 1 2 1 2 3 2 1 2 3. మనకు విద్య నేర్పిన బడిలో ఖర్చు పెట్టడం కోసం నేను నా వంతు సహాయంగా ఈరోజు ఈ పాఠశాల సంబంధించిన మినరల్ వాటర్ ప్లాంట్కు సంబంధించిన ఖర్చును భరించడం జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి దానికి ఎంతైతే మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందో అది కూడా భరిస్తామని చెప్పి మనం భరోసా కల్పించాం. ఇంకా కొన్ని పాఠశాలల్లో స్ట్రెంత్ విశాలంగా ఉండి మంచి భవిష్యత్తు కల పిల్లలను తయారు చేసే పంతులకు పెద్ద పంతులమ్మ ఎంఈఓ మేడం గారు ఎక్కడైతే సహకారం కోరుతారో అక్కడ కూడా సహకారం చేయడానికి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఈ బడిలో ఏదైతే సర్కారు బడిలో చదువుకున్న నేను కానీ నాతోటి సంబంధించిన ఎవరన్నా కానీ సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరినీ తమ పిల్లలుగా భావించి వాళ్ళను మంచి ప్రయోజకులను చేసి సంబంధించిన పాఠశాల మా గ్రామానికి కానీ కారణం ఏమిటి అంటే మనము నీటి యొక్క సత్యత్వాన్ని మనం కోల్పోయామని అర్థం. అంటే కొంత కాలుష్యం ఏర్పడి ఆ నీటిని సహజంగా ఉన్న నీటిని మనం తాగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని ప్యూరిఫై చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం వాటర్ ప్లాంట్ల ద్వారా ప్యూరిఫై చేసుకుంటున్నాం. సో అట్లా ఒక మంచి అవకాశాన్ని ఈ పాఠశాల పిల్లలకి ఎన్జిఓ అయినటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందించడం అనేటువంటిది స్వాగతించదగింది. ఈ పిల్లలకు ఇది చాలా మేలు చేస్తుంది వాళ్ళ ఆరోగ్యానికి 2 రకాలుగా. ఒకటి, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు హైజీనిక్గా అంటే పరిశుభ్రంగా ఉండడంలో వాళ్ళని మెయింటైన్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఎక్కడో చేతులు పెట్టేసి మళ్ళీ ఆ క్యాన్ నీళ్ళు ఒప్పుకోవడము, అట్లా తీసుకొని తాగడము, అట్లా కష్టం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఏంటంటే నేరుగా ట్యాంక్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి
వాళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లలకి చాలా సార్లు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఇట్లా పెడతారు కాబట్టి కడుపు వచ్చే అవకాశము లేదా వాటర్ సరిగా లేకపోతే టైఫాయిడ్ లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి తగ్గిపోతాయి. పరిశుభ్రమైన నీటి వల్ల ఒక సగానికి సగము ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు మన దగ్గర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో. కాబట్టి మంచి నీరు మంచి ఆహారము దొరకడం వల్ల వాళ్ళ చదువు అనేటువంటిది ప్రగతిలో ఉండడానికంటే ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 100% పిల్లల యొక్క అభివృద్ధికి వాళ్ళ ఆరోగ్యానికి సహకరించేటువంటి కార్యక్రమము. ఇంత మంచి కార్యక్రమాలను ఇంతకుముందే మాదాపురం ప్రాథమిక పాఠశాలలో కూడా ఇట్లాంటిది వేణు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందజేయడం జరిగింది. ఇప్పుడు దేవరపల్లి ప్రాథమిక పాఠశాలలో కూడా ఇస్తున్నారు. ఇంకొక మాట ఏంటంటే శ్రీనివాస్ గారు ఇంకా అవసరమైతే స్ట్రెంత్ ఉన్నటువంటి ఇతర పాఠశాలల్లో కూడా మేము ఈ అవకాశాన్ని కలిగిస్తాము అని చెప్పారు. వారికి ప్రత్యేకించి దేవరపల్లి మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మాజీ కార్యదర్శి చిల్వేరు రవీందర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిల్వేరు రవీందర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన నాయకులకు సత్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హిమాయత్ నగర్ నడిబొట్టు ఆవిష్కరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్వేరు రవీందర్, ఠాగూర్, గణేష్ సింగ్, సింగారపు రవి, దేవేందర్, కండ్రాతి రాజు, చిన్న రవి, శ్రీకాంత్, కందుకూరి రాజు తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. हमारे क्या अवस्था జెండా ఇట్లా జరుగు సరేనా? తర్వాత కవర్ అన్న అన్న నువ్వు ఆగన్నా అన్న కవర్లు తర్వాత సరేనా? అండు వేసుకోవాలి మళ్ళీ సీన్ ఏందని చెప్తాడు. అన్న ఇట్లా అన్న అన్నతో జరగండి, ఇంకా జరగాలి అన్న, మీరు జరగాలి అన్న. అన్న అన్న అన్నట్టు జరగన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్నగారి చిత్రపటానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఈ యొక్క సందర్భంగా శాల్వాతో సన్మానించడం జరిగింది. ఇది ఆనవాయితీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గౌరవించుకునే ఒక ఆనవాయితీ, క్రమశిక్షణ అన్నగారి నుండి మాకు అలవాటైన ఒక పద్ధతి ఇది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో హిమాయత్ నగర్ హైదరాబాద్ నడిబొడ్డు మీద పురుడు పోసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కొంతమంది విధవలు ఏమంటున్నారంటే ఇది ఆంధ్ర పార్టీ అని. ఆంధ్ర పార్టీ అయితే ఆ సన్యాసులకు, ఆ విధవలకు ఇవి మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఒక కేసీఆర్కి అయితేనేమి, ఒక కడియం శ్రీహరికి అయితేనేమి, ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనే ఎక్కువ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టున్న విషయాన్ని గమనించిన గుంటనక్క కేసీఆర్ ఎప్పుడు కూడా హనుమంతుడు శ్రీరాముని జపం చేసినట్టు ఎప్పుడు చూడు లేవంగానే చంద్రబాబు నాయుడు పేరు జపించింది
కేసీఆర్కు నిద్ర పట్టదు. కేసీఆర్ గుండెల్లో చంద్రబాబు పేరు వింటేనే రైలు పరిగెడతాయి. ఇది ఆయన దుస్థితి. ఇవాళ ఫామ్ హౌస్ నుండి బయటికి రాలేని పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. అది ఒకటి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ గడ్డ మీద పురుడు పోసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో అంతర్భాగం తెలుగుదేశం పార్టీ. ఈ మాట కాదని ఎవరైనా అనగలరా? ఇవాళ మాకు ఒక జెండా ఉన్నది. ఆ జెండాకు ఒక ఎజెండా ఉన్నది. మా జెండాలో ఒక పేదవాని గుడిసె ఉన్నది. మా జెండాలో ఒక రైతు నాగలి ఉన్నది. ఒక శ్రామికుని చక్రం ఉన్నది. ఇవన్నీ కలగలిసిన పెట్టిన జెండానే మా జెండా తెలుగుదేశం జెండా. ఏ రాజకీయ పార్టీకైనా ఒక జెండా ఉన్నదా? వాళ్ళది కారు గుర్తు, వీళ్ళది చెయ్యి గుర్తు. సామాన్యులను గుర్తించి సామాన్యులను జెండాలో ఏర్పాటు చేసుకున్న గొప్ప మనసున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మా జెండాల రైతు ఉన్నాడు, మా జెండాల బీదవాడు ఉన్నాడు, మా జెండాల కార్మికుడు ఉన్నాడు. ఇవన్నీ కలగలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి 100కు 200% తెలంగాణలో పోటీ చేసే అర్హత, హక్కు ఉన్నది. తెలంగాణలో అంతర్భాగం మేము. మమ్మల్ని కాదని అర్హత, హక్కు ఎవరికి లేదు. ప్రజలకు మాత్రమే మేము జవాబుదారీ. ఈ దొంగ రాజకీయ నాయకులకు కాదని చెప్పి ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇంతేనా? ఒక్కరే చేంజ్ పరకాలపట్ట కేంద్రంలోని జామా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది మొత్తం మానవాళికి కూడా సందేశం అని చెప్పి సంవత్సర కాలం కష్టపడి సంపాదించింది. అంటే ఎంతో ముందైనా కూడా పేదస్తులకు సహాయం అందించడమే కాకుండా ఈ ఉపయోగం కూడా దీక్షతో అల్లాడు ధ్యానించుకుంటూ మరి కొందరు రోజులో 7 సార్లు నమాజ్ 5 సార్లు నమాజ్ చేసుకుంటూ చాలా మంది చూస్తున్నారు. 30 రోజులు కూడా ఎంతో పవిత్రంగా ఒక ఆత్మశుద్ధి నుండి రోజుగా 5 సార్లు నమాజ్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబం యొక్క బాబుతో పాటుగా సమాజం కూడా బాగుండాలి.
ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, నేను దాంట్లో ఉండాలనే ఒక తత్వంతో ముందుకు పోతున్న మైనారిటీ సోదరి అందరికీ మరొకసారి ఈ రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఆత్మకూరు మండలం గుడెప్పాడ్లోని పద్మావతి గార్డెన్స్ నందు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తున్నాయని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని జామా మసీద్ నందు మరియు ఆత్మకూరు మండలం గుడెప్పాడ్లోని పద్మావతి గార్డెన్స్ నందు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలాహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు. ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదరభావంతో ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు మరియు పరకాల నియోజకవర్గం ప్రజలపై అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరారు. శుక్రవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మంజూరైన రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రాబోయే వేసవి దృష్ట్యా మంచినీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొంచెం నేషనల్ మీడియాను స్టేట్ మీడియా కూడా తీసుకొస్తున్నారు. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ ఈ మధ్యలో ఒక్కసారి విజిట్ చేస్తారు. ఆ లోపల ఏంటంటే దీన్ని మొత్తం కాంపౌండ్ వాల్ ఎట్లున్నది, గేట్స్ కూడా కలర్ సార్ టోటల్ కాంపౌండ్ వాల్ కలర్, అవుట్ సైడ్ ఇన్సైడ్ గేట్ కూడా కలర్ ఇంకా చేయలేదు. రెండోది అంటే సీతా మేడం గారు కలెక్టర్ గారితో మాట్లాడేసి 4th నాడు పోస్ట్ పోన్ చేసినాం. ఎందుకంటే ఆవిడ కొంచెం హై లెవెల్లో చేయాలి అని ఆలోచన ఉన్నది. కొంచెం నేషనల్ మీడియాను స్టేట్ మీడియా కూడా తీసుకొస్తున్నారు. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ ఈ మధ్యలో ఒక్కసారి విజిట్ చేస్తారు. ఆ లోపల ఏంటంటే దీన్ని మొత్తం కాంపౌండ్ వాల్ ఎట్లున్నది, గేట్స్ కూడా కలర్ సార్ టోటల్ కాంపౌండ్ వాల్ కలర్, అవుట్ సైడ్ ఇన్సైడ్ గేట్ కూడా కలర్ ఇంకా చేయలేదు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం గుమ్నూరు గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే మండపంలో లాల్దేవి, చిలకర్దేవి అనే ఇద్దరిని ప్రేమించి వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు. సూర్యదేవ్ అనే యువకుడు ఇటు గ్రామస్తులనే కాదు ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహానికి 3 గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలో ఆశీస్సులు అందజేశారు. ఈ అరుదైన వివాహం ఇప్పుడు గ్రామంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా హిందువుల ఐక్యత చాటడానికే ప్రతి ఇంటిపై కాషాయం జెండా ఎగురవేయాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో మన హిందువుల ఐక్యత చాటేందుకు ప్రతి ఇంటికి కాషాయ జెండాను ఉచితంగా ఇస్తున్నామని, అన్ని మతాల కంటే హైందవ మతం గొప్పదని అన్నారు. హిందూ ధర్మం పట్ల చిన్న వయసు నుండే అవగాహన తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించి దేవుళ్లను పూజించాలని సూచించారు. మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ శ్రీరాముని ఫోటోతో కూడిన జెండాను ఉచితంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఉగాది పండుగ రోజు ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయాలని కోరారు. జెండాను ఇంటిపై కట్టుకోవడంలో ఎవరికైనా ఇబ్బంది కలిగినచో మా వాలంటీర్లు వచ్చి జెండాను కట్టి వెళ్తారని చెప్పారు.
సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి టెంపుల్ వద్ద మన యొక్క హిందూ ధర్మానికి సూచిక అయినటువంటి ధర్మధ్వజాన్ని, ఆ హిందూ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ రోజున మన సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి ఇంటిపై ఈ యొక్క కాషాయపు జెండా ఎగరేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ యొక్క జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉగాది ఎల్లుండి ఆదివారం రోజున ఉగాది పండుగ ఉంది కాబట్టి ప్రతి ఇంటిపై ఈ జెండా కాషాయపు జెండా ఉండాలని ప్రతి ఒక్క ఈ సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి దుకాణంపై ప్రతి ఇంటిపై జెండా కట్టే విధంగా చూస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క మన ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ జెండాలు ఇంటింటికి రావడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించి జెండాను వారి యొక్క ఇంటిపై కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరికైనా వీలు కాని పక్షంలో మేమే జెండా ఇంటిపై కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశము హిందూ సాంప్రదాయము, హిందూ దేశము కాబట్టి మన హిందువుల అందరం ఐకమత్యంతో ఉండవలసిందే. కాబట్టి ఈ యొక్క జెండాను మనం ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. జై సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సామాజికవేత్త శ్రీ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ గారు ప్రతి ఇంటిపైన కాషాయం జెండా ఉండాలి, ప్రతి ఒక్కరికి రాముని ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతో ఈ యొక్క జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడే కాకుండా మీరు ప్రతి ఒక్క ఇంటిపైన ఈ జెండా కట్టుకొని మీ యొక్క రామభక్తిని, మీ యొక్క హనుమాన్ భక్తిని, మీ యొక్క హిందుత్వాన్ని, మీ యొక్క హైందవతనాన్ని చాటి చెప్పాలని చెప్పి హిందువులమంతా ఒకటే హిందూ దేశంలో హిందువులంతా ఐక్యత చాటుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు గిట్ట ఒక దెబ్బన ఈ జెండాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మాకు సమాచారం అందిస్తే మేము మీ ఇంటి వద్దకు వచ్చి మీ ఇంటి వద్ద మా వాలంటీర్స్ కానీ మేము కానీ స్వయంగా వచ్చి మీ ఇంటి మీద జెండా కడతాం. కాబట్టి ఈ ఉగాది పండుగ అందరూ కాషాయమయం చేద్దాం, సుల్తానాబాద్లో కాషాయ జెండాని ఎగరవేద్దాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.